నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు హరి. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఓకే, రైట్. మరి కొన్ని రోజులు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈసారి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ సార్. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు పథకాలు వాళ్ళు అమలు చేస్తున్నాయన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా 2 పథకాలు ఉన్నాయి కదా, అవి కూడా అమలు చేస్తారు. తప్పకుండా కాంగ్రెస్కే మేము ఓటేస్తామండి. రైట్. మరి బీజేపీ విషయానికి వస్తే ఏం చెప్తారు? బీజేపీ అని ఏం లేదండి, ఓన్లీ మన కాంగ్రెసే అంతే. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? ప్రీతం, ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్. రైట్. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీని గెలిపించాలనుకున్నారు? కాంగ్రెస్. ఇటు కాంగ్రెస్ బీజేపీ టఫ్ ఫైట్ గా ఉన్నాయి. సో ఏ పార్టీ పట్టనట్టారు? కాంగ్రెస్ మేడం. ఎందుకని? మాకు కాంగ్రెస్ నచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికేది కదా, ఒక జమానాకి కాంగ్రెస్ లో ఉన్నాము, కాంగ్రెస్ కి ఇచ్చేస్తాం. రైట్. పథకాల విషయానికి వస్తే ఏ పార్టీ గురించి చెప్తారు? ఏ పథకాలు అయినా అన్ని పథకాలు ఇస్తుంది కదా మేడం. బస్సుది మొన్న బస్సు ఫ్రీ చేసిండు, ఇప్పుడు మన గ్యాస్ చేసిండు, కరెంట్ మన కరెంట్ ఫ్రీ చేసింది కదా, అన్ని జర మంచిగా చేస్తాడు. ఇప్పుడు కొన్ని చేస్తాడు కదా మేడం, అందుకే మాకు కాంగ్రెస్ అంటే జర ఇది. నా పేరు శ్రీనివాస్ అండి, ఏం చేస్తుంటారు? రైల్వేస్ అండి. మరి కొన్ని రోజుల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నాం అండి. కాంగ్రెస్ అన్ని వర్క్స్ లో కరెక్ట్ గా అనిపిస్తుంది. ఇన్ని రోజులు మేము కేసీఆర్కి వేసినాం కానీ ఏ వర్క్ కరెక్ట్ మూవ్ అయినట్టుగా అనిపించట్లేదు, కాబట్టి మేము కాంగ్రెస్కే వేస్తాం. రైట్. మరి బీజేపీ విషయానికి వస్తే ఏం చెప్తారు? బీజేపీలో కూడా మేము ఫస్ట్ కాంగ్రెస్ అనుకుంటున్నాం, ఎందుకంటే మాకు అన్ని విధాలుగా కాంగ్రెసే కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్కి వేస్తాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? దారా రాజేష్. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అండి. ఓకే. ఓ, ఆటో డ్రైవర్. ఓకే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారని, మొత్తం ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళు నష్టపోయారని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అవునండి, కానీ కొద్దిగా ఇప్పుడైతే కాంగ్రెస్ వచ్చింది కదా, మెల్లిమెల్ల చేస్తారని మాకు నమ్మకం ఉందండి. అంటే అంటే మీకు ఎలా ఉంది? మీ బిజినెస్ ఎలా ఉంది మరి ఆటోది? కొద్దిగా డల్గానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేస్తారు అనే నమ్మకంతో మేము ఓటేసాము కాంగ్రెస్కి. రైట్. మరి ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఏంటి మీకు పక్క నుంచి అన్యాయం జరుగుతుంది అంటున్నారు? అంటే ఇప్పుడు నష్టపోయారు అంటున్నారు, మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తారు. కొత్త పార్టీ కాబట్టి, కొత్త కాంగ్రెస్ కాబట్టి కొద్దిగా అన్ని కొత్తగా చేస్తారేమో అని నమ్మకంతో చేస్తున్నాం.